హైదరాబాద్ సంధ్యా థియేటర్ లోయర్ బాల్కనీలో ఈ నెల 4వ తేదీన రాత్రి తొక్కిసలాట జరిగి దిల్సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మరణించారు. ఆమెకు 9 ఏళ్ల కుమారుడు శ్రీతేజ్ తాజాగా ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయినట్లు పోలీస్ కమిషనర్ తెలిపాడు. ఈ కేసులో అల్లు అర్జున్ ఒక రాత్రి చెంచల్గూడ జైల్లో ఉంచారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకి రావటం జరిగింది. అయితే థియేటర్ కు రావడానికి ముందు రోజు పోలీసులను అనుమతి కోరగా వారు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ విషయమై పోలీసులు తాజాగా లేఖను విడుదల చేశారు. హీరో హీరోయిన్లను అక్కడకు వస్తే అభిమానులు భారీగా తరలి వస్తారు. వారిని అదుపు చేయడం కష్టమవుతుంది కాబట్టి రావద్దంటూ సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇచ్చిన లేఖకు పోలీసులు బదిలిచ్చారు. వాస్తవానికి సంధ్యా థియేటర్ దగ్గర భద్రతను ఏర్పాటు చేయటంలో పోలీసులదే వైఫల్యం అంటూ ఆ థియేటర్ యాజమాని హైకోర్టులో వేసిన బెయిల్ లో పేర్కొన్నారు. అయితే పోలీసులు రావద్దని చెప్పినా వచ్చారని, వారు రావడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో వారించారు. ప్రస్తుతం పోలీసులు విడుదల చేసిన లేఖపై అల్లు అర్జున్ అభిమానులు అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అది నిజం కాదని కొందరు అంటుంటే, కొందరు నెటిజన్లు మాత్రం నిజమైనదే అంటున్నారు. పోలీసులు విడుదల చేసిన లేఖ ప్రకారం నాంపల్లి కోర్టులో కేసు బలపడుతుంది. తిరిగి ఈ కేసు A11 గా ఉన్న అల్లు అర్జున్ మెడకే చుట్టుకుంటుంది. ఈ కేసుపై అల్లు అర్జున్ లాయర్, సంధ్యా థియేటర్ యాజమాన్యం లాయర్లు కోర్టులో ఎలా వాదిస్తారో చూడాలి. అయితే పోలీసులు మాత్రం బన్నీని వదిలేలా కనిపించడం లేదు. ఎందుకంటే తాము రావద్దంటే వచ్చినప్పటికీ కావాలనే వచ్చారనేది వారి వాదన. ఈ కేసుకు సంబంధించిన క్యాష్ పిటిషన్ లో బెయిల్ ఎలా ఇస్తారంటూ ప్రభుత్వ న్యాయవాది జడ్జి శ్రీదేవిని ప్రశ్నించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే పోలీసులు చాలా పగడ్బందీగా కేసును టైట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు మిగతా విషయాలన్నీ నాంపల్లి కోర్టులో తేల్చుకోమని చెప్పింది. 4 వారాలు గడిచిన తర్వాత ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది. హైదరాబాద్ సంధ్యా థియేటర్ లోయర్ బాల్కనీలో ఈ నెల 4వ తేదీన రాత్రి తొక్కిసలాట జరిగి దిల్సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మరణించారు. ఆమెకు 9 ఏళ్ల కుమారుడు శ్రీతేజ్ తాజాగా ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయినట్లు పోలీస్ కమిషనర్ తెలిపాడు. ఈ కేసులో అల్లు అర్జున్ ఒక రాత్రి చెంచల్గూడ జైల్లో ఉంచారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయటంతో ఆయన బయటకి రావటం జరిగింది. అయితే థియేటర్ కు రావడానికి ముందు రోజు పోలీసులను అనుమతి కోరగా వారు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ విషయమై పోలీసులు తాజాగా లేఖను విడుదల చేశారు. హీరో హీరోయిన్లను అక్కడకు వస్తే అభిమానులు భారీగా తరలి వస్తారు. వారిని అదుపు చేయడం కష్టమవుతుంది కాబట్టి రావద్దంటూ సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇచ్చిన లేఖకు పోలీసులు బదిలిచ్చారు. వాస్తవానికి సంధ్యా థియేటర్ దగ్గర భద్రతను ఏర్పాటు చేయటంలో పోలీసులదే వైఫల్యం అంటూ ఆ థియేటర్ యాజమాని హైకోర్టులో వేసిన బెయిల్ లో పేర్కొన్నారు. అయితే పోలీసులు రావద్దని చెప్పినా వచ్చారని, వారు రావడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో వారించారు. ప్రస్తుతం పోలీసులు విడుదల చేసిన లేఖపై అల్లు అర్జున్ అభిమానులు అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అది నిజం కాదని కొందరు అంటుంటే, కొందరు నెటిజన్లు మాత్రం నిజమైనదే అంటున్నారు. పోలీసులు విడుదల చేసిన లేఖ ప్రకారం నాంపల్లి కోర్టులో కేసు బలపడుతుంది. తిరిగి ఈ కేసు A11 గా ఉన్న అల్లు అర్జున్ మెడకే చుట్టుకుంటుంది. ఈ కేసుపై అల్లు అర్జున్ లాయర్, సంధ్యా థియేటర్ యాజమాన్యం లాయర్లు కోర్టులో ఎలా వాదిస్తారో చూడాలి. అయితే పోలీసులు మాత్రం బన్నీని వదిలేలా కనిపించడం లేదు. ఎందుకంటే తాము రావద్దంటే వచ్చినప్పటికీ కావాలనే వచ్చారనేది వారి వాదన. ఈ కేసుకు సంబంధించిన క్యాష్ పిటిషన్ లో బెయిల్ ఎలా ఇస్తారంటూ ప్రభుత్వ న్యాయవాది జడ్జి శ్రీదేవిని ప్రశ్నించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే పోలీసులు చాలా పగడ్బందీగా కేసును టైట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు మిగతా విషయాలన్నీ నాంపల్లి కోర్టులో తేల్చుకోమని చెప్పింది. 4 వారాలు గడిచిన తర్వాత ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది. హైదరాబాద్ సంధ్యా థియేటర్ లోయర్ బాల్కనీలో ఈ నెల 4వ తేదీన రాత్రి తొక్కిసలాట జరిగి దిల్సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మరణించారు. ఆమెకు 9 ఏళ్ల కుమారుడు శ్రీతేజ్ తాజాగా ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయినట్లు పోలీస్ కమిషనర్ తెలిపాడు. ఈ కేసులో అల్లు అర్జున్ ఒక రాత్రి చెంచల్గూడ జైల్లో ఉంచారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయటంతో ఆయన బయటకి రావటం జరిగింది. అయితే థియేటర్ కు రావడానికి ముందు రోజు పోలీసులను
పోలీసులను అనుమతి కోరగా వారు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ విషయమై పోలీసులు తాజాగా లేఖను విడుదల చేశారు. హీరో హీరోయిన్లను అక్కడకు వస్తే అభిమానులు భారీగా తరలి వస్తారు. వారిని అదుపు చేయడం కష్టమవుతుంది కాబట్టి రావద్దంటూ సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇచ్చిన లేఖకు పోలీసులు బదిలిచ్చారు. వాస్తవానికి సంధ్యా థియేటర్ దగ్గర భద్రతను ఏర్పాటు చేయటంలో పోలీసులదే వైఫల్యం అంటూ ఆ థియేటర్ యాజమాని హైకోర్టులో వేసిన బెయిల్లో పేర్కొన్నారు. అయితే పోలీసులు రావద్దని చెప్పినా వచ్చారని, వారు రావడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో వారించారు. ప్రస్తుతం పోలీసులు విడుదల చేసిన లేఖపై అల్లు అర్జున్ అభిమానులు అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అది నిజం కాదని కొందరు అంటుంటే, కొందరు నెటిజన్లు మాత్రం నిజమైనదే అంటున్నారు. పోలీసులు విడుదల చేసిన లేఖ ప్రకారం నాంపల్లి కోర్టులో కేసు బలపడుతుంది. తిరిగి ఈ కేసు A11 గా ఉన్న అల్లు అర్జున్ మెడకే చుట్టుకుంటుంది. ఈ కేసుపై అల్లు అర్జున్ లాయర్, సంధ్యా థియేటర్ యాజమాన్యం లాయర్లు కోర్టులో ఎలా వాదిస్తారో చూడాలి. అయితే పోలీసులు మాత్రం బన్నీని వదిలేలా కనిపించడం లేదు. ఎందుకంటే తాము రావద్దంటే వచ్చినప్పటికీ కావాలనే వచ్చారనేది వారి వాదన. ఈ కేసుకు సంబంధించిన క్యాష్ పిటిషన్ లో బెయిల్ ఎలా ఇస్తారంటూ ప్రభుత్వ న్యాయవాది జడ్జి శ్రీదేవిని ప్రశ్నించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే పోలీసులు చాలా పగడ్బందీగా కేసును టైట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు మిగతా విషయాలన్నీ నాంపల్లి కోర్టులో తేల్చుకోమని చెప్పింది. 4 వారాలు గడిచిన తర్వాత ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది. హైదరాబాద్ సంధ్యా థియేటర్ లోయర్ బాల్కనీలో ఈ నెల 4వ తేదీన రాత్రి తొక్కిసలాట జరిగి దిల్సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మరణించారు. ఆమెకు 9 ఏళ్ల కుమారుడు శ్రీతేజ్ తాజాగా ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయినట్లు పోలీస్ కమిషనర్ తెలిపాడు. ఈ కేసులో అల్లు అర్జున్ ఒక రాత్రి చెంచల్గూడ జైల్లో ఉంచారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయటంతో ఆయన బయటకి రావటం జరిగింది. అయితే థియేటర్ కు రావడానికి ముందు రోజు పోలీసులను అనుమతి కోరగా వారు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ విషయమై పోలీసులు తాజాగా లేఖను విడుదల చేశారు. హీరో హీరోయిన్లను అక్కడకు వస్తే అభిమానులు భారీగా తరలి వస్తారు. వారిని అదుపు చేయడం కష్టమవుతుంది కాబట్టి రావద్దంటూ సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇచ్చిన లేఖకు పోలీసులు బదిలిచ్చారు. వాస్తవానికి సంధ్యా థియేటర్ దగ్గర భద్రతను ఏర్పాటు చేయటంలో పోలీసులదే వైఫల్యం అంటూ ఆ థియేటర్ యాజమాని హైకోర్టులో వేసిన బెయిల్లో పేర్కొన్నారు. అయితే పోలీసులు రావద్దని చెప్పినా వచ్చారని, వారు రావడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో వారించారు. ప్రస్తుతం పోలీసులు విడుదల చేసిన లేఖపై అల్లు అర్జున్ అభిమానులు అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అది నిజం కాదని కొందరు అంటుంటే, కొందరు నెటిజన్లు మాత్రం నిజమైనదే అంటున్నారు. పోలీసులు విడుదల చేసిన లేఖ ప్రకారం నాంపల్లి కోర్టులో కేసు బలపడుతుంది. తిరిగి ఈ కేసు A11 గా ఉన్న అల్లు అర్జున్ మెడకే చుట్టుకుంటుంది. ఈ కేసుపై అల్లు అర్జున్ లాయర్, సంధ్యా థియేటర్ యాజమాన్యం లాయర్లు కోర్టులో ఎలా వాదిస్తారో చూడాలి. అయితే పోలీసులు మాత్రం బన్నీని వదిలేలా కనిపించడం లేదు. ఎందుకంటే తాము రావద్దంటే వచ్చినప్పటికీ కావాలనే వచ్చారనేది వారి వాదన. ఈ కేసుకు సంబంధించిన క్యాష్ పిటిషన్ లో బెయిల్ ఎలా ఇస్తారంటూ ప్రభుత్వ న్యాయవాది జడ్జి శ్రీదేవిని ప్రశ్నించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే పోలీసులు చాలా పగడ్బందీగా కేసును టైట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు మిగతా విషయాలన్నీ నాంపల్లి కోర్టులో తేల్చుకోమని చెప్పింది. 4 వారాలు గడిచిన తర్వాత ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది. హైదరాబాద్ సంధ్యా థియేటర్ లోయర్ బాల్కనీలో ఈ నెల 4వ తేదీన రాత్రి తొక్కిసలాట జరిగి దిల్సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మరణించారు. ఆమెకు 9 ఏళ్ల కుమారుడు శ్రీతేజ్ తాజాగా ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయినట్లు పోలీస్ కమిషనర్ తెలిపాడు. ఈ కేసులో అల్లు అర్జున్ ఒక రాత్రి చెంచల్గూడ జైల్లో ఉంచారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయటంతో ఆయన బయటకి రావటం జరిగింది. అయితే థియేటర్ కు రావడానికి ముందు రోజు పోలీసులను అనుమతి కోరగా వారు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ విషయమై పోలీసులు తాజాగా లేఖను విడుదల చేశారు. హీరో హీరోయిన్లను అక్కడకు వస్తే అభిమానులు భారీగా తరలి వస్తారు. వారిని అదుపు చేయడం కష్టమవుతుంది కాబట్టి రావద్దంటూ సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇచ్చిన లేఖకు పోలీసులు బదిలిచ్చారు. వాస్తవానికి సంధ్యా థియేటర్ దగ్గర భద్రతను ఏర్పాటు చేయటంలో పోలీసులదే వైఫల్యం అంటూ ఆ థియేటర్ యాజమాని హైకోర్టులో వేసిన బెయిల్లో పేర్కొన్నారు. అయితే పోలీసులు రావద్దు
రావద్దని చెప్పినా వచ్చారని, వారు రావడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో వారించారు. ప్రస్తుతం పోలీసులు విడుదల చేసిన లేఖపై అల్లు అర్జున్ అభిమానులు అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అది నిజం కాదని కొందరు అంటుంటే, కొందరు నెటిజన్లు మాత్రం నిజమైనదే అంటున్నారు. పోలీసులు విడుదల చేసిన లేఖ ప్రకారం నాంపల్లి కోర్టులో కేసు బలపడుతుంది. తిరిగి ఈ కేసు A11 గా ఉన్న అల్లు అర్జున్ మెడకే చుట్టుకుంటుంది. ఈ కేసుపై అల్లు అర్జున్ లాయర్, సంధ్య థియేటర్ యాజమాన్యం లాయర్లు కోర్టులో ఎలా వాదిస్తారో చూడాలి. అయితే పోలీసులు మాత్రం బన్నీని వదిలేలా కనిపించడం లేదు. ఎందుకంటే తాము రావద్దంటే వచ్చినప్పటికీ కావాలనే వచ్చారనేది వారి వాదన. ఈ కేసుకు సంబంధించిన క్యాష్ పిటిషన్ లో బెయిల్ ఎలా ఇస్తారంటూ ప్రభుత్వ న్యాయవాది జడ్జి శ్రీదేవిని ప్రశ్నించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే పోలీసులు చాలా పగడ్బందీగా కేసును టైట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు మిగతా విషయాలన్నీ నాంపల్లి కోర్టులో తేల్చుకోమని చెప్పింది. 4 వారాలు గడిచిన తర్వాత ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది. హైదరాబాద్ సంధ్యా థియేటర్ లోయర్ బాల్కనీలో ఈ నెల 4వ తేదీన రాత్రి తొక్కిసలాట జరిగి దిల్సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మరణించారు. ఆమెకు 9 ఏళ్ల కుమారుడు శ్రీతేజ్ తాజాగా ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయినట్లు పోలీస్ కమిషనర్